నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీ గురించి, అలాగే ఈ జూలై నెలలో విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 67,398 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,512 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,09,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. చాలా తక్కువగా ఉంది. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికైతే కనీసం 10 గంటల సమయం కూడా పట్టడం లేదు. కేవలం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇది భక్తులకు మంచి వార్త అనే చెప్పాలి. కనుక ఇప్పుడు అందరూ కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా విఐపి దర్శనానికి లెటర్లను టీటీడీ వారు తీసుకోవట్లేదండి. ఇప్పుడు తీసుకుంటున్నారా లేదా, అలాగే ఆన్లైన్లో కూడా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ఇస్తున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి కూడా తెలుసుకుందాము. ఈ జూలై నెలలో కూడా విఐపి బ్రేక్ దర్శనం 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి టీటీడీ వారు విడుదల చేసే విఐపి దర్శనం కోట, అలాగే రెండవది రికమెండేషన్ లెటర్తో వెళ్లే విఐపి బ్రేక్ దర్శనం. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. ప్రస్తుతం 2024 సెప్టెంబర్ నెల వరకు సంబంధించిన విఐపి బ్రేక్ దర్శనం టికెట్లన్నీ కూడా విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఈ జూలై నెల చివరి వారంలో అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు వాటికి సపరేట్గా అకామిడేషన్ కూడా కలిపి విడుదల చేస్తారు. విఐపి దర్శనం టికెట్ మరియు అకామిడేషన్ 2 కలిపి ఒక పర్సన్కి 10,500 రూపాయలు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇదే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయిన వారి కోసం తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. 1 గంటలోపే ఫుల్ అయిపోతాయి. మీకు ఏ రోజు విఐపి టికెట్ కావాలో దానికి 1 రోజు ముందే మీరు వెళ్ళి జేఈఓ ఆఫీస్లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు జేఈఓ ఆఫీస్లో కేటాయిస్తున్నారు. వీటి యొక్క ధర కూడా ఒకరికి 10,500 రూపాయలు. ఇక రెండవ రకం ఏంటంటే రికమెండేషన్ లెటర్ పైన వెళ్ళే దర్శనం అండి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మారిన తర్వాత అంటే ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ యథావిధిగా లెటర్లను టీటీడీ వారు యాక్సెప్ట్ చేస్తున్నారండి దర్శనాలకి. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్లను మాత్రమే దర్శనానికి తీసుకుంటున్నారు. మిగతా ఏ స్టేట్కి సంబంధించిన లెటర్స్ని కూడా టీటీడీ వారు యాక్సెప్ట్ చేయటం లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. లెటర్ పైన దర్శనం అంటే ఏంటంటే మీకు తెలిసిన ఎమ్మెల్యే, మినిస్టర్ లేదా ఎంపీ నుంచి
మీరు విఐపి బ్రేక్ దర్శనానికి కానీ లేదా 300 రూపాయల దర్శనానికి కానీ రికమెండేషన్ లెటర్ని రాయించుకొని అందులో మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా రాయించుకోవాలండి. ఒక లెటర్ పైన 6 మందికి దర్శనం అనేది కల్పిస్తారు టీటీడీ వారు. కనుక 6 నేమ్స్ మీరు లెటర్లో ఎంటర్ చేయించుకోవచ్చు. ఇలా లెటర్ రాయించుకున్న తర్వాత మీకు ఏ రోజైతే దర్శనం ఉంటుందో ఆ డేట్ని కూడా మీరు లెటర్లో మెన్షన్ చేయించుకోవాలి. అలాగే మీకు ఏ రోజైతే దర్శనం ఉంటుందో దానికి ముందు రోజు ఉదయం, అంటే ఉదాహరణకి మీకు జూలై 25వ తేదీన దర్శనం ఉంటే జూలై 24వ తేదీన ఉదయం 8 గంటలకల్లా మీరు ఈ లెటర్ని తీసుకొని తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్కి వెళ్ళాలండి. అక్కడ మీరు ఎంతమంది దర్శనానికి వెళ్తున్నారో అంతమందికి ఒక మనిషికి 500 రూపాయలు టీటీడీ వారు కలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా మీకు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ లెటర్ పైన విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ని మరియు అకామిడేషన్ని కేటాయించడం జరుగుతుంది. ఇదండి లెటర్ పైన దర్శనం. ఇలా లెటర్ పైన దర్శనానికి వెళ్ళే వారికి స్వామివారిని 3వ గడప నుంచి, అంటే స్వామిని దర్శించుకునేటప్పుడు స్వామికి మనకు మధ్యలో 3 గడపలు ఉంటాయన్నమాట. ఈ విధంగా 3వ గడప నుంచి దర్శనం అనేది ఉంటుంది. ఇవండి జూలై నెలలో విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు నెక్స్ట్ ఏ నెలలో అంగ ప్రదక్షిణం టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేస్తారు అని అడిగారండి. ప్రస్తుతం సెప్టెంబర్ నెల వరకు అంగప్రదక్షిణం టికెట్లన్నీ ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి ఈ జూలై నెల చివరి వారంలో అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే శుక్రవారం నాడు విఐపి లెటర్ దర్శనం అవుతుందా అని అడిగారండి. కేవలం సోమవారం నుంచి గురువారం వరకే రికమెండేషన్ లెటర్ పైన దర్శనాలను టీటీడీ వారు కల్పిస్తారండి. శుక్ర, శని, ఆదివారాలలో విఐపి దర్శనానికి రికమెండేషన్ లెటర్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే శుక్ర, శని, ఆదివారాలలో విఐపి దర్శనం కోసం ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ని కూడా టీటీడీ వారు స్వీకరించరు. కేవలం సోమవారం నుంచి గురువారం వరకే దర్శనానికి లెటర్స్ని స్వీకరించడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇంకొకరు, మేడం తిరుమల రూమ్స్ తిరుపతిలో ఎక్కడిస్తారు అని అడిగారండి. తిరుపతిలో విష్ణు నివాసంలో, అంటే రైల్వే స్టేషన్కి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఉందండి. విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి ఈ రూమ్స్ తీసుకోవాలంటే. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఉన్న టీటీడీ రూమ్స్ యొక్క కాస్ట్ అనేది మీకు 100 రూపాయల నుంచి మొదలవుతుంది. తర్వాత సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ పోతుంది. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ ఫుల్ అవుతాయండి. అంటే రద్దీ ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం లోపుగానే ఫుల్ అయిపోతాయి, లేదా సాయంత్రం వరకు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.